రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు పరిహారం పునరావాసం కల్పించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాశారు. భద్రాచలంలో పర్యటిస్తున్న పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులకు భద్రాచలం స్థానిక బీఆర్ఎస్ నాయకులు లేఖను అందించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కేవలం ముంపు గ్రామాలకే కాకుండా పరిశ్రమలకు కూడా బ్యాక్ వాటర్ ముప్పు వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే 2022లో వచ్చిన వరదల్లో భద్రాచలం పరిసర ప్రాంతాలు తీవ్రంగా ముంపునకు గురయ్యాయని తెలిపారు. 2022 జూలైలో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 54 మీటర్లకు చేరి భద్రాచలంలో 40% ముంపునకు గురైందని గుర్తు చేశారు. ఆ వరద నష్టాలను ఇప్పటి వరకు సరైన రీతిలో అంచనా వేయక బాధితులకు పరిహారం కూడా అందలేదని హరీష్ రావు ఆక్షేపించారు. పోలవరం డిజైన్ ప్రకారం 36 లక్షల నుంచి 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తే తెలంగాణకు ఊహించని ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లుతుందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల ఏర్పడనున్న ముంపుపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పోలవరం అథారిటీ కమిటీని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బూర్గంపాడులో పోలవరం ప్రాజెక్టు వల్ల ఎంత మేరకు ముంపు ఏర్పడుతుందని సర్వేని నిర్వహించిన అధికారులను కలిసి వినతిపత్రం అందించారు.